మనం రిట్రైవ్ చేసేటప్పుడు మన రోస్ని లిమిట్ చేసుకోవడం ఎలా, ఆఫ్సెట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కమింగ్ అప్. హే గైస్, మై నేమ్ ఈజ్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ WonkyCode. గైస్, మనం ఎప్పుడైనా రోస్ని రిట్రైవ్ చేసుకునేటప్పుడు మనం లిమిట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఫస్ట్ 5 రోసే కావాలి, లేకపోతే 10th రో నుంచి 15 రో వరకు కావాలి, లేకపోతే 10th రో నుంచి 40th రో వరకు కావాలి. ఇలాగా లిమిట్ చేసుకోవచ్చు మనకి ఎన్ని రోస్ కావాలి. అలా చేసుకోవాలంటే మనకి 2 కీవర్డ్స్ అయితే ఉన్నాయి, లిమిట్ అని, ఆఫ్సెట్ అని. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం అయితే రోస్ని మనకి నచ్చిన విధంగా రిట్రైవ్ చేసుకోవచ్చు. సో లిమిట్ అంటే ఏంటంటే మీకు ఎన్ని రోస్ కావాలి అనేది చెప్పద్ది. ఓకే, లిమిట్ ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ లిమిట్ 5,10 అని ఉంది. అంటే అర్థం ఏంటంటే 5th రో నుంచి స్టార్ట్ చేసి 10 రోస్ ఇవ్వమని అడుగుతున్నాం. అంతేగాని 5th రో నుంచి 10th రో వరకు కావాలి అని కాదు అర్థం. ఇది 5th రో నుంచి స్టార్ట్ చేయాలి ఏది రిట్రైవ్ చేయడం, అండ్ 10 రోస్ కావాలి. 5th రో నుంచి స్టార్ట్ చేసి 10 రోస్ రిట్రైవ్ చేయమంటున్నాం, అంటే 15th వరకు. దీనికి అర్థం అది. ఓకే, అదే జస్ట్ లిమిట్ 5 అని పెట్టేస్తే ఏంటంటే ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేసి 5th రో వరకు కావాలి. అంటే ఫస్ట్ రో నుంచి 5 రోస్, అంటే ఇది స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుంది. అంటే 0th రో నుంచి 5th వరకు, అంటే 4th వరకు వస్తుంది కరెక్ట్గా. 0, 1, 2, 3, 4, 5 అంటే 5 వస్తాయి. సారీ, 5 కాదు, 4th వరకే వస్తుంది. అలాగా 5 రోస్ అని అర్థం. కానీ ఒట్టి 1 మెన్షన్ చేస్తే ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంది, అంటే 0th రో నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకే, 0th రో నుంచి 5 కావాలని అర్థం. ఓకే, అండ్ ఆఫ్సెట్ చూద్దాం. ఆఫ్సెట్ ఏంటంటే ఇక్కడ లిమిట్ 20 అని పెట్టాం కదా, 20 రోస్ కావాలి నాకు. కానీ ఆ 20 రోస్ ఎక్కడి నుంచి కావాలంటే 40th రో నుంచి కావాలి. అంటే 40 రోస్ని ఇగ్నోర్ చేసేయమంటున్నాం. టేబుల్లో 0th నుంచి 40 వరకు ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ని ఇగ్నోర్ చేసేయమంటున్నాం. ఇగ్నోర్ చేసేసి నాకు 41 నుంచి 20 రోస్ ప్లస్ 20 అంటే దగ్గర దగ్గర 61, 60 అలా వస్తాయి. ఓకే, మీకు ఐడియా అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి 0th రో నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏంటంటే 20 రోస్ అంటే ఏంటంటే 40 రోస్ అంటే ఏంటంటే 0th రో నుంచి స్టార్ట్ చేస్తే 39 వరకే అర్థం. అప్పుడు అవి 40 రోస్ అవుతాయి. ఓకే, సో మనకి ఇలాగా పోయి ఆ తర్వాత 40 నుంచి స్టార్ట్ అయ్యి 20 అడిగాం కదా, 40 నుంచి స్టార్ట్ అయ్యి మనకి దగ్గర దగ్గర 59 వరకు ఇస్తుంది. సో ఇవి మళ్ళీ 20 రోస్. సో దీన్ని రన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఇది. సో ఇది మొత్తానికి ఇది ఎన్ని రోస్ ఇగ్నోర్ చేయాలి అని చెప్పద్ది ఆఫ్సెట్, అండ్ లిమిట్ వచ్చి ఎన్ని రోస్ కావాలి మనకి అని చెప్పద్ది. ఓకే, సో దీన్ని ఇప్పుడు MySQL వర్క్ బెంచ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అండ్ మీరు ఎక్కువ దీన్ని ఎక్కడ చూసుంటారంటే ఈ ఫీచరు, లిమిట్ ఆఫ్సెట్ ఫీచరు, మీరు ఏదైనా బ్లాగ్స్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి ఇంటర్నెట్లో, ప్రతి బ్లాగులో పేజెస్ అయితే ఉంటాయి కదా, పేజినేషన్. ఈచ్ పేజ్లో ఒక 10 బ్లాగ్స్ ఉంటాయి. 10 బ్లాగ్స్, 5 బ్లాగ్స్ అలా దానికి సంబంధించిన ఇది న్యూస్ వెబ్సైట్స్లో కూడా చూసుంటారు. ఇలాగా బ్లాగ్స్గా ఉంటాయి. కింద వచ్చి పేజెస్ 1, 2, 3, 4, 5 అలా పేజెస్ ఉంటాయి. మీరు ఆ పేజ్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఆ పేజ్లో ఇంకొక 5 బ్లాగ్స్ వస్తాయి. అలాగా ఇక్కడ ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ 5 బ్లాగ్స్ పెట్టాం కదా, 5 బ్లాగ్స్ అంటే ఇక్కడ 5 ఉంటుంది. ఇది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 40 అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేజ్ వచ్చినప్పుడు 1 into 5 అవుద్ది, అంటే అప్పుడు 5 వస్తుంది. ఇక్కడ మళ్ళీ సెకండ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు 2 into 5 అవుద్ది, అంటే 10 వస్తుంది. ఇక్కడ అంటే 10 ఇగ్నోర్ చేయాలి కాబట్టి. మళ్ళీ థర్డ్ పేజ్కి 3 into 5 వస్తుంది, 15. అలాగే ఇక్కడ 15 ఇది రీప్లేస్ అయిపోతూ ఉంటుంది. సో అలాగా మనకి ఫస్ట్ పేజ్లో ఫస్ట్ 5 ఉంటాయి, సెకండ్ పేజ్లో నెక్స్ట్ 5 ఉంటాయి. అలాగా పేజినేషన్ అయితే వర్క్ అవుద్ది. సో ఇప్పుడు దీన్ని MySQL వర్క్ బెంచ్లో చూద్దాం. సో MySQL వర్క్ బెంచ్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ మూవీస్ అన్నీ చేశాను. అండ్ గైస్, మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఎర్రర్ కనిపించవచ్చు. ఇక్కడ చూడండి, 26th-కి 27th మధ్యలో 27th రో మిస్ అయిపోయింది. సో అందుకని మీకు ఏదైనా ఈ లిమిట్ ఆఫ్సెట్ వీటిల్లో డిఫరెన్స్ కనిపించవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, లిమిట్ 5 ఇది. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది. ఇప్పుడు చూడండి, 5th రో నుంచి స్టార్ట్ అయింది. 5th రో నుంచి స్టార్ట్ అయ్యి 10 రోస్ అవుట్పుట్ ఇచ్చింది. చూడండి, 5th రో నుంచి స్టార్ట్ అయ్యి 10 రోస్ ఇచ్చింది. ఇప్పుడు మీరు కానీ ఈ రోస్ అన్నిటిని లెక్కేస్తే 10 ఉంటాయి కరెక్ట్గా. ఓకే, అలాగా ఇప్పుడు వచ్చి లిమిట్ 5 ఒట్టి లిమిట్ 5 పెట్టేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటంటే ఫస్ట్ 5 రోస్ ఇస్తుంది అంతే. ఓకే, ఫస్ట్ 5 రోస్ ఏంది మనకి 0 నుంచి స్టార్ట్ చేస్తే 4th వరకు. అలాగా ఫస్ట్ 5 రోస్ ఇచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆఫ్సెట్ పెట్టి చూద్దాం. ఆఫ్సెట్ నేను ఏమి చెప్పాను, 3 అని పెట్టాను. అంటే ఫస్ట్ 3 రోస్ని ఇగ్నోర్ చేసేయమంటున్నాను, ఆ తర్వాత 5 రోస్ కావాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం దీన్ని. చూడండి, ఫస్ట్ 3 రోస్ ఎగ్జిక్యూట్ చేసింది. ఆ 3 రోస్ ఏంది, 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, ఆ మూడింటిని ఎగ్జిక్యూట్ చేసేసి ఆ తర్వాత 5 రోస్ ఇచ్చింది. ఆ తర్వాత 5 రోస్ చూడండి, ఇప్పుడు లెక్కేస్తే వీటిని 5 ఉంటాయి కరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫస్ట్ 10 రోస్ని ఇగ్నోర్ చేసేయమంటున్నాను,
ఆ తర్వాత వచ్చే 5 రోస్ కావాలి, అంటే 11 నుంచి 15 వరకు. అంటే నాకు ఇక్కడ కరెక్ట్గా 10 నుంచి 14 వరకు వస్తాయి. ఓకే, సో 10 నుంచి 14 వరకు వస్తాయి. సో ఇలాగా మనం లిమిట్ టు ఆఫ్ సెట్ మీద అయితే వర్క్ చేసుకోవచ్చు. అండ్ సో దీంట్లో అంతా నీట్గా మెన్షన్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ లింక్స్ని యూస్ చేసి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.